ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం పట్టణంలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష. సుమారు 11 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. మార్కాపురం పట్టణంలోని సీవెన్స్ హిల్స్ ఫంక్షన్ హాల్లో వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం. హాజరైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు. గిద్దలూరు అసెంబ్లీలో ప్రారంభమైన ప్రజాపోరు. హాజరైన జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భావనాసి వెంకట రామాంజనేయులు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయం గురించి అడిగి తెలుసుకున్న అధికారులు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో సుమారు 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం నందు 384 మందికి గాను 254 మంది బాలికలు, ఉన్నత పాఠశాల కేంద్రంలో 360 మందికి గాను 268 మంది, సాయి బాలాజీ పాఠశాల నందు 280 మందికి గాను 191 మంది, రెడ్డి మహిళా డిగ్రీ కళాశాల నందు 500 మందికి గాను 335 మంది, A1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నందు 500 మందికి గాను 367 మంది, జార్జ్ ఇంజనీరింగ్ కళాశాల నందు 500 మందికి గాను 342 మంది, ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల నందు 504 మందికి గాను 322 మంది, గౌతమి జూనియర్ కళాశాల యందు 300 మందికి గాను 194 మంది హాజరైనట్లుగా సంబంధిత అధికారులు తెలియజేశారు. మొత్తం 3578 మంది అభ్యర్థులకు గాను 2449 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో సిఐ వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ఎస్ఐని పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. పరీక్షలు రాయడానికి వస్తున్న అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా డీఎస్పీ తెలియజేశారు. విద్యార్థులు పరీక్షను ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా రాశారని డీఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రజలు స్పందించే సంక్షేమ పథకాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకే సంక్షేమ పథకాలు నేరుగా అందే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 7 హిల్స్ ఫంక్షన్ హాల్ నందు మార్కాపురం మండల వైసీపీ నాయకులతో మార్కాపురం సమన్వయకర్త గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు మండలంలోని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ ఐఐసీ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈ ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గంలోని కొంతమంది వైసీపీ ముఖ్య నేతలు వెన్న హనుమారెడ్డి, గుంటక సుబ్బారెడ్డి, డాక్టర్ కనకదుర్గ గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో మండలంలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఎంపీపీ పదవికి రాజీనామా చేసిన ఎంపీపీ భర్త అరుణ చెంచిరెడ్డి ఆవేదనతో మాట్లాడుతూ ఎన్నో నెలల నుండి తమ పదవికి రాజీనామా చేయాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందని, నియోజకవర్గ నూతన సమన్వయకర్త అన్న రాంబాబు మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పడంతో అతని మీద గౌరవంతో పదవికి రాజీనామా చేశామని అన్న మాటలు సమావేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా మార్కాపురం సమన్వయకర్త గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశానని, అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించాలని స్థానిక ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో ప్రతి ఒక్కరూ పనిచేసి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజల సేవ కోసమే వచ్చారని, తనను ఆశీర్వదించి మార్కాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఎంపీపీ, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా తెలియజేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేయాలి, అదే నా నినాదమైన ఒక్కొక్కరు కూడా సంఘటితంగా చేసి రాంబాబును కానీ ఈ 7 నియోజకవర్గాల యొక్క శాసనసభ్యులతో గెలిపించి ఎంపీని గెలిపించి జగనన్నకు అంకితం చేస్తామని మనమందరం కూడా ఆయన ఒక నినాదం ఇచ్చాడు. సిద్ధమా అని ఓసే జగన్తోనే అయిపోయి మొదట సిద్ధం వస్తుంది. మేతలు పెట్టారు. నిన్ననే మేము నెల్లూరు పోయిన అందరం అక్కడ అందరం కూడా మాట్లాడుకొని మనమందరం సమీకరించుకోవాలా, అందరం కూడా సంతృప్తులు కావాలి. మేము జగనన్నకు మేమంతా అటాల ఉంటాము అని రేపు 3వ తారీఖున మేతలగంలో పెట్టే కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలి. ఆ రోజు మీకు అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ చేస్తుంది. డబ్బులు పంపుతున్నారు, ఆహారం అందిస్తున్నారు. మన డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ రోజు మనం ఎలా పోయాము బస్సులో, అలాగే రేపు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ వచ్చి ఆ సంసిద్ధం అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటూ, అయ్యా ఈ గ్రామానికి పని వచ్చింది, మీరు ఎవరికి ఏమంటే వారికి ఇస్తారు, ఈ పదవి వచ్చింది ఎవరికి కావాలని సామాజికంగా చేస్తారు అనే ఆ నమ్మకం నాకు. ఇంట్లో కూర్చొని పేర్లు రాసి పంపించడం కాదు, చదవలేనిది కానీ చదవలేనిది కాదు. ఆనాడు మన కోసం కష్టపడే కార్యకర్త ఎవరు, వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, వారి కుటుంబం ఎలా ఉంది, దాంతో 10 రూపాయలు మనం పనిస్తే నేనేలో చెన్నైలో తోడుగా జోకులు 4 రూపాయలు వేసుకుంటే నాకు శాసనసభ్యులు నేను చేసిన సహాయం నాకు కొంత సాయం చేసిన ఊరట ఉంటుంది. అదే మనం చేయవలసిన పని. అది తప్పకుండా రాబాబు గారు చేస్తారనే నమ్మకం. అందువల్ల మీరందరూ కూడా మరి ఈ రోజు అక్కడ 81,000 మెజార్టీ చేశారు. బహుశా అక్కడ పోటీ చేస్తే జరిగే రోజుల్లో ఒక పెద్దవారు గారిని చూసిన రాజకీయం మరి ఈ రోజుకి దాదాపు 92-93 సంవత్సరాల రాజకీయం నాకు 3వ తరమన్నా నేను ఎప్పుడు కూడా ఎవరికి ఒక మాట ఇస్తే మాట తప్పదు. ఒకవేళ నేను చేతగాస్తే చెప్తా నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదని, కానీ నేను వేరే ముఖం చేయడం అనేది నాకు చేత కాదని ఆలోచిస్తాను. అందుకే ఆయన నన్ను నమ్మిండు. మొన్న కూడా ఒకటే చెప్పాడు ఆయన, నేను లేకపోయినప్పటికీ అన్న నా మాట వింటాడు, ఎవరికి ఇచ్చిన ఆయన సహాయం చేస్తాడు, నాకు ఆ యొక్క అభిమానం ఆయన మీద ఉంది. కాబట్టి అందరి గురించి మీరు ఎవరు ఆలోచించకూడదు. నాకు టికెట్ కూడా వచ్చేసింది, కానీ కొన్ని పరిస్థితుల్లో మారేగా కూడా నేను ఒకటే చెప్పాను, జగన్ ఏం చెప్తే చేస్తాను. కాబట్టి నేను టికెట్ల కోసం నేను వెళ్తాను. అందరూ పోయి నాకు అందరూ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరిగింది, ఎందుకు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, ఈ ఆత్మీయ సమావేశం అనేది మనందరికీ తెలిసింది. 2 మాసాల్లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో
మార్కాపూర్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మీ అందరి యొక్క ఆశీస్సులు పొందేందుకు ఈ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ఇక్కడ నన్ను వారు నాకు ఆదేశాలు ఇచ్చి ఇక్కడికి పంపించారు. ఈ సందర్భంగా మనందరం కూడా ఇక్కడ ఈరోజు కలుసుకోవడం ఉంది. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు మన నాయకుడి గురించి, మన పార్టీ గురించి నేను మీ అందరికీ తెలియపరచాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కారణం, నాయకుడు ఎప్పటి నుండి ఏ విధి విధానాలతో ఉన్నాడు, అధికారం చేపట్టిన తదుపరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నవరత్నాలను ఏ రీతిగా వారు నిలబెట్టుకున్నారు, ప్రజల సంక్షేమానికి ఎంత పెద్ద పీట వేసినారు, ప్రజలకు కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ కూడా, యావత్ ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా, కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను ఆదరించి హక్కులు చేర్చుకుని వారికి అండగా ఏ రీతిగా నిలబడినాడు, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలు, అందరికీ తెలుసు. కాకపోతే మనలో కొంత అర్థత ఉంది. దాన్ని మనందరం కూడా విడనాడాలి. అవన్నీ విడనాడి మళ్ళీ ప్రజలకు మేలు జరిగేదానికోసం, మనందరికీ గౌరవము నిలబడేదానికోసం, మనం ఇంకా మన గౌరవం పెంపొందించుకునే దానికోసం, ప్రజల సంక్షేమాన్ని ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని రెండవ పర్యాయం ముఖ్యమంత్రిని చూసుకునే దానికోసం మనందరం కూడా ఈ 2 మాసాలు కష్టపడాల్సిన బాధ్యత ఉండింది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరికీ మనకి ఎన్నైనా గ్రామాల్లో లేదా పట్టణంలో లేదా వార్డులలో శ్రీ మానసాదేవికి ప్రధాన ఆలయం ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉండగా అటు తర్వాత తెలంగాణలో ఆమెకు ఒక ఆలయం ఉందని, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా కొమరోలులో ఆమె విగ్రహానికి ఏర్పాటు చేయడం మా అదృష్టమని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ అధ్యక్షులు వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని కొమరోలులో గోపానపల్లె గ్రామాల మధ్య వెలసిన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకు కారణం, ఈ విధంగా ఆలయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో శ్రీ మానసాదేవి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి ఆదివారం విశిష్ట పూజలు జరగడం కారణం. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆలయ కార్యనిర్వాహకులు పోలేపల్లి సుధాకర్లు మాట్లాడుతూ, ఉత్తర భారత ప్రజలంతా భయంతోనే భక్తితోనే కొలిచే వారిలో మానసాదేవి ఒకరు అని, ఒకప్పుడు ఈ భూలోకమంతా సర్పాలతో నిండి ఉందని, ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేవని, ఆ నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపముని తన మానసము నుంచి ఒక ఆది దేవతలను సృష్టించాడని, ఆమె మానసాదేవి అని చెప్తుండగా, పురాణాలలో ఆమె శివుని కుమార్తెగాను, సర్పాలకు తిరుగులేని అధినేతగాను తెలిపారని, క్షీరసాగర మదనంలో శివుడు హలాహలాన్ని మింగినప్పుడు ఆయన మీద ఆ విషయం పనిచేయకుండా మానసాదేవి అడ్డుపడిందని చెప్తారని అన్నారు. నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, సంపద లేనివారు ప్రతి ఆదివారం మానసాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే వారి కోరికలు నెరవేరుతాయని, మనస్ఫూర్తిగా నమ్మి కోరుకుంటేనే కోరికలు నెరవేరుతాయన్నారు. వంటి నిండా సర్పాలతో, తల మీద పాము పడగలతో, ఒడిలో పిల్లవాడితో ఈమె విగ్రహం ఉంటుందని తెలిపారు. మండలంలో ఈ మధ్యకాలంలో మహిళల చేత విశిష్ట పూజలు అందుకుంటుందన్నారు. కావున రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి మానసాదేవి అమ్మవారి విగ్రహాన్ని, అనుగ్రహాన్ని పొంది కోరికలు నెరవేర్చుకోవాలని కోరారు. మానసాదేవి అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. నాగదోషం ఉన్నవారు, సంతానలేమితో బాధపడేవారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే వారి ఆశలు ఫలిస్తాయి, వారి దోషాలు తొలగిపోతాయి. ఉత్తర భారతదేశం హరిద్వార్లో, హరిద్వార్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈమెకు ఒక గుడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాకు తెలిసి దాదాపుగా కొమరోల్లో ఈ విగ్రహం మాత్రమే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు నాగదోషం ఉన్నవారు, సంతానంతో బాధపడేవారు ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాము. ఈ విగ్రహం కొమరోల్లోని గోపన్పల్లె వెళ్లే రోడ్డులో త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉంది. నమశివ కొమరోలు మరియు గోపాన్పల్లె గ్రామాల మధ్య వెలిసి ఉన్న శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం నందు
వెలిసి ఉన్న శ్రీ నాగదేవత సన్నిధానంలోని శ్రీ మానసాదేవి పూజలు ఆదివారం రోజు ప్రతి ఆదివారము జరుగుతున్నవి. కావున ప్రతి ఒక్కరూ ఈ మానసాదేవికి ఎక్కువగా సంతానం లేనివారు, విద్యా అభ్యాసం లేనివారు, నాగదోషం ఉన్నవారు ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఈ నాగదేవత సంతానంలో వెలిసి ఉన్న శ్రీ మానసాదేవికి ఎక్కువగా పూజలు చేసుకొని ఎక్కడెక్కడ నుండి వచ్చి వెళ్తుంటారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ మానసాదేవి పూజకు చేసుకొని మానసాదేవి కృపకు పాత్రవదని కోరుతున్నాం. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామన్ నాయక్ మార్చి నెలలో నిర్వహించు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సమయం దగ్గర పడుతుండటంతో మంచి ఫలితాలు ఉత్తీర్ణత లక్ష్యంగా సంపాదించేందుకు ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నారు. పాఠశాల సమయంలో విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని, సెలవు రోజులైన ఆదివారంలో ఉదయం ఆయా సబ్జెక్టు టీచర్స్ ఆధ్వర్యంలో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామానాయక్ తెలియజేశారు. రామ్ నాయక్ రాచర్ల జెడ్పీసీ హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాను. ఇప్పుడు రేపు మార్చి జరిగేటువంటి 10వ పరీక్షలకు మా స్టాఫ్ మేమందరము తర్వాత పోతే డీసీ వాళ్ళు ప్లస్ రోజు సాయంత్రం 5 నుంచి స్టడీ అవర్స్ పెడుతున్నాం. ఆ స్టడీ అవర్లో పిల్లలందరినీ బాగా పాస్ కావాలని మాకు మొత్తం ఎంత పిల్లలు రోజులు ఉండరు. తర్వాత పోతే గత సంవత్సరం ఫెయిల్ ఈరోజు స్నానం చేస్తున్నాము. అది ఉన్న విషయం. ఈ రోజున ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని 10వ తరగతి విద్యార్థుల్ని పరీక్షలకి సంసిద్ధం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా విద్యార్థులందరినీ పరీక్షలు నిర్వహించి వాళ్ళ మార్కుల్ని ఆధారంగా చేసుకుని ఏబిసిడి గ్రూపులుగా చేసి మన ఉపాధ్యాయులందరూ కూడా కోచింగ్ ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా రెమెడియల్ క్లాసెస్ అంటే ప్రత్యేకమైనటువంటి తరగతుల్ని నిర్వహిస్తూ వెనుకబడినటువంటి విద్యార్థులందరికీ మంచి మార్కులు వచ్చేటటువంటి విధంగా మన ఉపాధ్యాయులందరూ కృషి చేస్తూ ఉన్నారు. రాచర్ల మండలంలో ఉన్నటువంటి హై స్కూల్స్ అన్నిటిలో 10వ తరగతి చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులందరికీ ప్రభుత్వం వాళ్ళు అందజేస్తూ ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ ని చదివించడంతో పాటు ప్రతిరోజు ఒక చిన్న టెస్ట్ పెడుతూ అదే రకంగా 15 రోజులకు ఒక టెస్ట్ పెట్టడానికి మంచి మార్కులు సాధించడానికి ఉపాధ్యాయులందరూ కృషి చేస్తున్నారు. దానిపైన సూపర్విజన్ కూడా జరుగుతోంది. రాబోయేటటువంటి పరీక్షల్లో మన రాచర్ల మండలంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ప్రతి ఒక్కరూ పాస్ కావాలి అని 100% సాధించాలి అని కోరుకుంటూ ఉన్నాం. ఆ ఫలితాలు తేవడానికి మన ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆర్మీ జవాన్ మృతి చెందగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అల్లీనగరం గ్రామానికి చెందిన 34 సంవత్సరాల షేక్ అలీ అక్బర్ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. పూణె ఆర్మీ క్యాంపులో విధులు నిర్వహించేవాడు. శనివారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించినట్లు ఆర్మీ అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందగా ఈ రోజు మృతదేహానికి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గత 4 నెలల కిందట ఇతని తల్లి మరణించగా ఆమెకు అంత్యక్రియలకు కూడా నిర్వహించాడు. సెలవైపోగా ఇటీవలే విధుల కోసం పూణె వెళ్లాడు. అలీ అక్బర్ మరణించడంతో గ్రామంలో విషాదచారాలనుకున్నాయి. మండల విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు అమ్మవరపు రామకృష్ణారెడ్డి, అల్లీనగరం జామా మసీద్ అధ్యక్షుడు చాంద్ పాషా, ఇతర ఆర్మీ ఉద్యోగులు అక్బర్ కు ఘనంగా నివాళులర్పించారు. సర్పంచ్ వచ్చిందా లేడా ఊర్లో? మీరు ముందుకు వచ్చేయండి. बद्री ओके ओके
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల రోగులకు సరైన వైద్యం అందించడం లేదని, ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులను ప్రజా సంఘాలు జిల్లా వైద్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పర్యటించిన జిల్లా వైద్య శాఖ అధికారులు కంభం ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు. కంభం ప్రభుత్వ ఆసుపత్రిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి విచారణ అనంతరం నివేదికను ఉన్నత అధికారులకు సమర్పిస్తామని వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇట్లాంటి అనేక ఉన్నాయి. మీరు రికార్డ్స్ మొత్తం వెరిఫై చేయండి. ఎందుకంటే అది మా డ్యూటీ కాదు, మీ డ్యూటీ. ఈ పనికుమార్ది కూడా అదే. సంతకము ఒకసారి పేరు ఉంటుంది, ఒకసారి సంతకం ఉంటుంది. ఇది చూడండి, పనికిస్తారు, పనికుమార్ కాదు, ఇవి అతను వైఫ్, సూపరింటెండెంట్ గారి వైఫ్కు తంబు వేసుకోవడానికి, ఇంటి దగ్గర ఉండి వేసుకోవడానికి పర్మిటెడ్ అని రాసుకున్నాడు తెలుసుకున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అది ఉందా? మరి దీని మీద పర్టికులర్గా మీరు ఇది చేస్తుంది. ఇవి కూడా మేము సబ్మిట్ చేస్తాం. ఈమె పేరుతో ఒక గర్భిణీ స్త్రీ ఆ రోజు ట్రీట్మెంట్ నేను తీస్తాను, డెలివరీ చేస్తానని చెప్పి అడ్మిట్ చేయించి ఆమె చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ పేషెంట్ కూడా తెలియదు. మరి ఆమె మీకు ఆ పేషెంట్ గైనకాలజిస్ట్ చేసిన పరిస్థితి ఇది. ఇక్కడ డ్యూటీలో ఉన్నారు, డ్యూటీలో ఉండి అంటే నా డౌట్ ఇది, నేను కన్ఫర్మ్ చేయలేదు. ఇది మహిళలకు అరుదైన శస్త్రచికిత్స అని చెప్పి ఇక్కడ ఈయన అనస్థీసియా ఇతరులు ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన డాక్టర్. నా పేరు డాక్టర్ సుబ్బారెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మార్కాపురం నుంచి ఇక్కడికి ఎంక్వైరీ ఆఫీసర్గా రావడం జరిగింది. ఈ ఎంక్వైరీ కోసము మనకు కె చెన్న కేశవరావు గారు మా డిసిహెచ్ఎస్ వారికి 22/1/2024లో పోయిన నెల 22వ తారీఖు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ విషయం ఏంటంటే, ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్స్ సమయపాలన పాటించకుండా తంబు వేసుకుని ప్రైవేటు వైద్యశాల నడుపుకుంటున్నారని ఆరోపణ చేయడం జరిగింది. దాంతోపాటుగా హెచ్డిఎస్ ఫండ్స్ను కూడా దుర్వినియోగం చేస్తున్నారని, అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని 2 పాయింట్గా ఇవ్వడం జరిగింది. 3వ దానికి వైద్యశాలలకు వచ్చినటువంటి ప్రతి ఎమర్జెన్సీ కేసుని పేద రోగులకు వైద్యం చేయకుండా మరో వైద్యశాలకి పంపించడం జరుగుతుందని 3వ ఆరోపణగా ఇచ్చారు. 4వ ఆరోపణ, పేద విద్యార్థులకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అందరినీ బయటికి వెనక్కి పంపుతున్నారని ఒక ఆరోపణ. అదేవిధంగా 5వ పిటిషన్లో ఫిట్నెస్ సర్టిఫికేట్ల కొరకు వచ్చిన వారి నుండి డబ్బులు ఆశిస్తున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6వ పాయింట్, ఇలా చెప్పాలంటే ఈ వైద్యశాలలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, వెంటనే ఎంక్వైరీ జరిపించి తగు చర్యలు తీసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్ని మార్చి ప్రజలకి న్యాయం చేయవలసిందిగా మా సొసైటీ తరఫున కోరుతున్నామని మన విజ్ఞప్తి చేశారు కె చెన్న కేశవరావు గారు. ఆ విజ్ఞప్తి మేరకు డిసిహెచ్ఎస్ ఎంక్వైరీ ఆఫీసర్గా మమ్మల్ని వేశారు. సో ఈరోజు మేము 24/2/2024లో ఈరోజు వచ్చి ఉదయాన్నే ఫస్ట్ చెన్నకేశ్వరరావు గారి గురించి మనము ఆయన ఇవన్నిటికీ కూడా సంజాయిషి ఇచ్చారు. ఎవిడెన్స్ బేస్డ్గా కొన్ని ఫోటోలు ఇచ్చారు. అవన్నీ కూడా మేము పరిశీలించడానికి వచ్చాము. అదేవిధంగా ఈ పిటిషన్ మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆయన ఈ పిటిషన్ మీద
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై వచ్చినటువంటి నిరాధారమైన ఫిర్యాదును గురించి విచారణ చేయవలసిందిగా ఆయన ఒక పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి? మా DCHS వారికి కె చెన్నకేశవరావు గారు. ఆయన పాయింట్స్ పెట్టి ఆయన ఇచ్చారు. అదేవిధంగా ఈయన మన బ్రహ్మయ్య ఇళ్ల ముందు అస్పృశ్యతతో ఉన్న మురికి కాలువల వలన తమకు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని వెంటనే సంబంధిత అధికారులు మురికి కాలువలను శుభ్రం చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని కురిచేడు SC కాలనీలో పలు వీధులలో ఇళ్ల ముందే మురికి కాలువలు ఉండడంతో ఆ కాలువలో నిత్యం పందులు ఉంటూ మురికి నీరు కుదుపుతూ ఉంటే ఆ దుర్వాసన వలన ఇళ్లలో ఉండే పాటు లేదని స్థానిక SC కాలనీ వాసులు వాపుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి నేటికి ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఎందరో నేతలు మారినప్పటికీ తమకు నిజమైన స్వాతంత్ర్యం రాలేదని కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో మురికి నీరు ఉన్న కాలువలకు సైడ్ కాలువలు నిర్మించాలని, అలాగే మురికి కాలువలో బ్లీచింగ్ వేయించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తే మాకు ఎలాంటి రోగాలు సంభవించకుండా ఉంటాయని, లేకపోతే రోగాలు పాలవుతామని స్థానిక SC కాలనీ మహిళలు వాపోతున్నారు. దీని విషయమై పాలకులకు అధికారులకు ఎన్ని మార్లు చెప్పినా తమ గోడు ఎవరు ఆలకించట్లేదని, కనీసం ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు మురికి నీరు శుభ్రం చేస్తూ అలాగే మురికి కాలువలో పందులు కుక్కలు చేరకుండా కావలసిన శాశ్వతమైన సైడ్ కాలువలు లాంటి భద్రతా చర్యలు చేపట్టాలని స్థానిక కాలనీ మహిళలు కోరుతున్నారు. ఆదివారంలో భాగంగా ప్రతి ఆదివారం చర్చీల సందర్శనకు చంద్రశేఖర్ శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ నగర్లో లూథరన్ చర్చి మరియు ఇజ్రాయెల్ పేటలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలను సందర్శించారు. ఇజ్రాయెల్ పేటలోని మాదిగల చర్చు, అంబేద్కర్ నగర్లో మాలల చర్చిలకు వచ్చి 2 చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 2 పాలెలకు చెందిన ప్రజలు మహిళలకు హారతులు పట్టారు. మన ఊరికి మన చంద్రశేఖర్ అన్న కార్యక్రమంతో రోజుకు 2 పంచాయతీలలో పర్యటనలు చేపట్టుకుని సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం వస్తే చాలు చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు గావిస్తున్నారు. ఏ రకంగా చూసినా ప్రణాళికాబద్ధంగా నిత్యం జనంలో మమేకమవ్వడానికి కార్యక్రమాలను రూపొందించుకుని ఎన్నికల ప్రచారానికి తెరలేపి గ్రామాల్లోకి సాగుతున్నారు. అదేవిధంగా ఎవరికి ఆపద సంభవించినా అక్కడ వాలిపోతూ ఆర్థిక సహాయం చేస్తూ ఆ కుటుంబాలకు చేయూతనిస్తున్నారు. ఆయనతో పాటు ఒంగోలు మూర్తిరెడ్డి, కిరణ్ గౌడ, విజయభాస్కర్, ఓబిల్ రెడ్డి తదితరులు ఉన్నారు. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. దేశం కోసం తను చేసిండు పోరాటం, అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. రాష్ట్ర బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి ఆదేశాల మేరకు ఉయ్యాలవాడ గ్రామంలో రూరల్ మండల అధ్యక్షులు తిరుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం ప్రారంభించిన అందిస్తున్న పథకాలు ఆయుష్మాన్ భారత్,
ఉజ్వల యోజన, ఉచిత బియ్యం, జలజీవన్ కింద ఇంటింటికి కుళాయి, ఆవాస్ యోజన పథకం ద్వారా పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపడుతుంది అని కావున రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి ఓటు వేసి ఘనంగా గెలుపొందించాలని ప్రజలను ప్రజాపోరులో కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు భావనాసి వెంకట రామాంజనేయులు, రాష్ట్ర 56వ బీసీ సంఘాల కన్వీనర్ కె సుబ్బరాయుడు, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ, అసెంబ్లీ కన్వీనర్ బ్రహ్మేశ్వర ప్రసాద్, కోకనిన గుమ్మారాముడు, గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయశంకర్, రాచర్ల మండల అధ్యక్షులు ఎం రాజాగోపాలరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పూరి శ్రీనివాసులు, సీనియర్ నాయకులు జీవి రమణారావు, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ ఆర్ కాసులు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు కె ప్రవీణ్, గిద్దలూరు పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు ఆలపాటి సాయికి చరణ్, గిద్దలూరు పట్టణ బీజేవైఎం ఉపాధ్యక్షుడు సంతోష్, జిల్లా మేధో కమిటీ మెంబర్ రెడ్డి మల్లారెడ్డి, జిల్లా ఓబీసీ కార్యదర్శి చక్రం పాల్గొన్నారు. పోరాడు విసుకొచ్చింది. కానీ మన మోడీ గారు ఒక 3 నెలల క్రితమే 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోడీ గారిది. రైతులకు సాయం చేస్తున్నారు. అయితే ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ 80 కోట్ల మందికి ఉచితంగా మోడీ గారు బియ్యం ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు, 30 రాష్ట్రాలకు. అయితే మన ఇక్కడ ఉండేటువంటి జగన్ గారి యొక్క గవర్నమెంట్ ఇది మోడీ గారి బియ్యం అని చెప్పడం లేదు, నేను ఇస్తున్నానంటున్నారు. కనీసం మోడీ గారి బొమ్మ కూడా లేదు. మరి ఇది జగన్ యొక్క పరిపాలన. జగన్ యొక్క పరిపాలన మీకు అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఉచితంగా ఆయన వేస్తున్నాడు, నేను కాదనడం లేదు. కానీ అనవసరమైనటువంటి డబ్బులన్నీ నాశనం చేశాడు. లిక్కర్ చీప్ క్వాలిటీ పెట్టాడు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా. నేను ఎందుకు అంటున్నానంటే, ఎందుకంటే మరి జనాలు లిక్కరు కష్టం చేసేవాడు సాయంత్రానికి తాగుతాడు, వారి ఆరోగ్యం పోతుంది కదా, ఆలోచించాలి కదా. మనం వాటిని ఎందుకు మెయింటైన్ చేయకూడదు అంటే ఎందుకంటున్నానంటే, ప్రజల క్షేమం కంటే తన స్వార్థమే ఎక్కువ అనేటువంటి ఆలోచనలో పరిపాలన అనుభవం లేదు కాబట్టి తప్పులు చేయడం జరిగింది. ఊర్లో డీలర్ దగ్గరికి పోయి బియ్యం తీసుకునే బదులు వ్యాన్ అవసరం ఏంటి? 8వ తరగతి పిల్లలకు డబ్బులు ఇచ్చారు అంటే డబ్బు దుర్వినియోగం దానికి చెప్తున్నా నేను. కొన్ని చేస్తున్నాడు, కానీ అవగాహన రాహిత్యం వల్ల బడ్జెట్ అంతా నాశనం అయిపోయింది ఈరోజు. కాబట్టి మీరు చైతన్యం కాండి. మన గ్రామాలలో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇండియాలో మొత్తం కూడా మోడీ గారి యొక్క నాయకత్వానికి ఒక్కసారి ఆలోచన చేసి, ఢిల్లీలో కాదు ఇక్కడ కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా రేపు ఎలక్షన్స్ లలో ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరణ బ్రష్ తో మళ్ళీ కలుద్దాం.